హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి ఛానల్ని. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. సో విషయం ఏంటంటే, మంచిగా మధ్యాహ్నం డ్యూటీ నుంచి వస్తున్నప్పుడు వర్షం ఎత్తింది, బాగా చల్లగా గాలి తగులుతుంది. ఇంకా ఇంటికి వచ్చేసరికి ఇంకా బాబు వాతావరణం చూస్తే చూడండి ఎలా ఉన్నాడు. జడ్లు అవన్నీ బట్టలు అవన్నీ మంచిగా వేసి వెళ్తాను డ్యూటీకి. వచ్చేసరికి జడ్లు అవన్నీ పీకేసి ఇంకా తయారయ్యో చూడండి. ఇప్పుడు మళ్ళీ వాడికి జడ్లు అవన్నీ వేసేసి నేను కూడా కొంచెం బట్టలు మార్చుకొని ఫ్రెష్ అవ్వాలి. అయితే ఈరోజు విషయం ఏంటంటే, యాక్చువల్గా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు. మా ఇంటి ఎదురుగా ఒక అమ్మాయి ఉంది, హస్బెండ్ వైఫే. ఆయన మా హస్బెండ్ ఏమో ఎస్ఎస్బి, ఆవిడ బిఎస్ఎఫ్. ఇద్దరు వేరే వేరే ఫోర్సుల్లో పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ కష్టాలు తిప్పలు చూస్తుంటే నవ్వు వస్తుంది. నవ్వు ఒక అనిపిస్తుంది, కానీ వాళ్ళకి బాధపడతారు వాళ్ళు. అంటే ఇప్పుడు అవకాశం లేని వాళ్ళు ఒకే ఫోర్స్లో చేసుకోకపోయినా పర్వాలేదు, బట్ అవకాశం ఉంది మ్యారేజ్ చేసుకోవడం కంటే. ఇప్పుడు నేనే ఉన్నాను ఎగ్జాంపుల్. నాకు మ్యారేజ్ అయిన తర్వాత జాబ్ వచ్చింది. ఇన్కేస్ నాకు మ్యారేజ్ అవ్వకుండా జాబ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమో నేను సేమ్ ఫోర్స్లో మ్యారేజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎవరైనా సివిల్ వాళ్ళనే చేసుకోవచ్చు. ఇంకా ఒకే ఫోర్స్లో చేసుకోకపోతే ఇంకా సివిల్ వాళ్ళనే చేసుకుంటే బెస్ట్. కానీ వేరే వేరే ఫోర్సులు చేసుకుంటే మొగడక దగ్గర పిల్లమొగ దగ్గర అలా అయిపోద్ది అనమాట సిచ్యువేషను. అదే సివిల్ వాళ్ళు అనుకోండి హ్యాపీగా. ఇప్పుడు నేను అనుకో మా ఆయన ఇక్కడ తీసుకొచ్చేసాను. కొంచెం పిల్లలు ఒక 5 years 6 years తర్వాత పెద్దలు అయిన తర్వాత, ఒకవేళ మమ్మీ అయితే అమ్మ అయితే ఎవరైనా సరే ఒక పేరెంట్ ఆ పిల్లల దగ్గర ఉంటారు. సో అంటే కొంచెం పర్వాలేదు అలా. ఇప్పుడు వేరే వేరే ఫోర్సులు ఆయన ఒక దగ్గర ఉంటారు, ఈయన ఒక దగ్గర, ఇద్దరు ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. సివిల్ అనుకో అంత ప్రాబ్లం లేదు. ఒకవేళ హస్బెండ్ ఉద్యోగం చేసి అమ్మాయి ఇంకైతే అమ్మాయి పిల్లలు పెద్దలైనంత వరకు ఒక దగ్గర ఉంటారు, కలిసి ఉంటారు. తర్వాత ఎవరి మళ్ళీ ఉన్నా పర్వాలేదు, పిల్లల్ని చూసుకుని అలా హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు ఏంటంటే మెటర్నిటీ లీవ్, అమ్మాయి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మెటర్నిటీ లీవ్ పెట్టింది. 6 months కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఆ బేబీకి ఇప్పుడు 1 year కూడా అయిపోయింది. నెక్స్ట్ తర్వాత కంటిన్యూస్గా మనకి ఏంటంటే చెప్పాను కదా, CCL మనకి 730 రోజులు ఉంటాయి, 2 years ఉంటాయి ఇద్దరు బేబీస్ కలిపి. అయితే అందులో ఇప్పుడు వాడుతుంది అనమాట. సో వాళ్ళిద్దరికి మళ్ళీ డ్యూటీస్ కూడా పెద్ద దూరం అయితే కాదు, 15 kilometers 20 kilometers లోపే ఇద్దరికి డ్యూటీస్ అనమాట. అంటే ఎస్ఎస్బికి బిఎస్ఎఫ్కి 2 క్యాంపులు కూడా దగ్గరలో ఉన్నాయి. బట్ ఇద్దరు ఒక దగ్గర ఉండడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే అక్కడ 15-20 kilometers అంటే వెళ్ళి రావడానికి కష్టం అవుతుంది. ఒక దగ్గర ఒక దగ్గర అక్కడ ఎక్కడైనా ఉండాలనుకున్నా. సో అందుకోసం అని చెప్పేసి అమ్మాయి లీవ్ పెట్టేసింది. ఇప్పుడు ప్రజెంట్ మా సారు అదే ఎస్ఎస్బిలో ఉంటున్నారు కదా, ఆయన ఇప్పుడు ఆ హస్బెండ్తో పాటే ఉంటుంది. మొన్న ఏమొచ్చో చుట్టి కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ గ్యాస్ అవన్నీ పట్టుకొని వెళ్ళి బటాలియన్కి వెళ్ళి, ఆ బిఎస్ఎఫ్ బటాలియన్కి వెళ్ళి అక్కడ మళ్ళీ రిపోర్టింగ్ ఇచ్చేసి పిల్లల్ని కూడా పట్టుకుని వెళ్ళింది. వేరే ఒక ఆవిడని తీసుకొచ్చింది, ఆవిడని తీసుకుని వెళ్ళి రిపోర్టింగ్ ఇచ్చేసి మళ్ళీ 2 months ఎక్స్టెన్షన్ చేసుకుని మళ్ళీ వచ్చింది. చూడాలి 2 months అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పాప ఉంటే పర్వాలేదు, లేకపోతే ఇంకా మళ్ళీ ఏదైనా చేస్తారు. ఇంకా చుట్టి పెంచుకోవడం ఇంకా అలా అయితే కంటిన్యూస్గా. అదే నేనున్నాను అనుకోండి, నాకు మా హస్బెండ్ సపోర్ట్గా ఉంటాడు, పర్వాలేదు. ఒకవేళ పేరెంట్స్ నాకు మా అమ్మ ఎలాగో లేదు తీసుకురావడానికి, ఇంకా మా అత్తేనంటే తీసుకురాలేను. ఎందుకంటే ఒకరిని వదిలేసి ఒకరు రాళ్ళు ముసలోళ్ళే. ఇంకా అందుకే ప్రస్తుతానికైతే ఒక బేబీ కాబట్టి పర్వాలేదు, మా హస్బెండ్ చూసుకోగలుగుతాడు. నేను కూడా పనులు చేసుకోగలను ఇంటి దగ్గర, పర్వాలేదు. నేను 2 months వాడాను. బేబీ జైశ్వల్ పుట్టినప్పుడు 6 months మెటర్నిటీ లీవ్తో పాటుగా ఒక 50 days, కరెక్ట్గా 50 days నేను CCL పెంచాను. అంతే, ఇంటి నుంచే పెంచాను అనమాట. నెక్స్ట్ దాంతోపాటుగా ఇంకొకసారి ఎప్పుడో మామూలుగా మా బెటాలియన్లో, పాత బెటాలియన్లో ఏమొచ్చి ఒక 13 days అలా కొన్ని రోజులు ఉంటే ఆ పెట్టేసి మొత్తానికి 60 days నేను ఈ CCL వాడాను. ఇప్పుడు మా జైశ్వల్ 1.5 సంవత్సరం అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళ బేబీకి ఇంకా 1 సంవత్సరం అయ్యింది మొన్నటికి. మన ఇష్టమేనండి, CCL మన ఇష్టం, ఎప్పుడైనా వాడుకోవచ్చు. నేను ఎందుకంటే వాడలేదు. ఇప్పుడు ఇద్దరు బేబీస్ కలిపి ఉంటాయి మనకి 2 సంవత్సరాలు. సో ఇంకొక బేబీ పుట్టిన తర్వాత ఇద్దరు పిల్లలతో మంచిగా సెలవులు పెట్టినా కూడా ఇద్దరు పిల్లలతో మంచిగా స్పెండ్ చేయొచ్చు, అప్పుడు పెట్టుకోవచ్చులే అని చెప్పేసి నేను పెట్టలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన, దానికేముంది. కానీ కదా మా జైశ్వల్ ఉండిపోతాడు, నేను లేకపోయినా. వాళ్ళ నాన్నే కావాలి. నిన్న బండి మీద నుంచి పడిపోతుంటే నాన్న 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 అరుస్తాడు. ఎవరైనా అమ్మ అమ్మ అంటారు, దెబ్బ తగిలితే నాన్న 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 అంటాడు. అటువంటి నా కొడుకుడు మంచిగా ఆడుకుంటాడు, నాకు ప్రాబ్లం లేదు. అది చెప్తున్నది ఏంటంటే, సివిల్ వాళ్ళు ఏం చేసుకోవచ్చు, కానీ వేరే వేరే ఫోర్సులో మాత్రం కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఎవరిష్టం వాళ్ళది, బట్ ఇబ్బందులు ఉంటాయని చెప్తున్నాను. వీడు చూడండి ఎలా గౌతాడు జైశ్వాల్. కమాన్ కమాన్ కమాన్. బాబుకి కొంచెం ఛార్జింగ్ ఎక్కించాలన్నమాట.
ఛార్జింగ్ ఎక్కిస్తే యాక్టివ్ అవుతాడు. అంటే మనం ఏదైనా మంచిగా కొంచెం ఏదైనా గొప్పలుగా చెప్పామనుకోండి సరదా పడిపోతుంటాడు. సరదా పడిపోయి ఇంకా గెంతుతుంటాడు. హెల్త్ కండిషన్ కొంచెం బాగోకపోయినా యాక్టివ్గానే ఉంటాడు. మా ఆయన కూడా మంచిగా ఆడిపిస్తుంటాడు వాడిని. అన్నీ నేర్పిస్తాడు మా ఆయన నాకన్నా బాగా. నేను నేర్పిస్తాను కానీ ఎక్కువ నాకన్నా మా ఆయనతో ఎక్కువ స్పెండ్ టైం చేస్తాడు వాడు. పడిపోతే నేను వాళ్ళ అమ్మ అమ్మ అని ఎవరైనా అంటారు, నాన్న 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 అరుస్తాడు. అటువంటి నా కొడుకాడు. ఇంకా అసలు ఎస్ఎస్సి జీడీ రిలేటెడ్ వీడియోస్ ఏమైనా చేద్దామన్నా కూడా ఇంకా ఇంట్రెస్ట్ లేవట్లేదు నాకు. వాళ్ళు చాలా రకాల డౌట్స్ అడుగుతున్నారు. సరేలే ఎందుకు చెప్తున్నాను, నేను డ్యూటీ చేసుకుని ఇంక ఇంటి దగ్గర పనులు చేసుకుని మెయిన్ గ్యాదర్ చేయలేకపోతున్నాను అవన్నిటికున్నా. సో ఇంకా అందుకే ఇంట్రెస్ట్ లేదు నాకు అసలు ఎస్ఎస్సి జీడీ రిలేటెడ్ పెట్టాలని. కాకపోతే కొంతమందికైనా ఒక 10 మందిలో ఒకరికైనా ఉపయోగపడతాయని చెప్పేసి వీడియో అయితే చేశాను. సో తెలియని వాళ్ళకి కొంచెమైనా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది నా వల్ల అనుకుని వీడియోస్ అయితే చేస్తాను. సో సపోర్ట్ చేయండి. అప్పుడప్పుడు నార్మల్ వీడియోస్ కూడా ఇలా చేస్తూ ఉంటాను, చూడండి. సో యాక్చువల్గా ఈరోజు ఉదయం 6:30కి అట్లా లేచాము. 6:30కి లేచిన తర్వాత ఇంకా పనులు కంటిన్యూస్గా 9 వరకు నేను ఇంకా అలాగున్నా. 6:30కి లేచిన తర్వాత బాబుకి ఫస్ట్ బాబుకి బాత్రూమ్ వెళ్ళించేస్తాము. ఆడి బాత్రూమ్ వెళ్ళేసిన తర్వాత అప్పుడు ఆడికి కాపేస్తాను, నేనే కాపుతాను. కాపిన తర్వాత వాడు మా ఆయనకి ఇచ్చేస్తాను. మా ఆయన ఈలోపు వాడికి ఫుడ్ తయారు చేసేస్తాడు, వాడికి తినిపించేస్తాడు. నేను ఈలోపు గచ్చులు అవన్నీ ఎత్తుకొని ఇంకా గచ్చులంతా వెత్తేసిన తర్వాత బట్టలు నానబెట్టాను. బట్టలు నానబెట్టేసి మళ్ళీ వంట దగ్గరికి వెళ్ళాను. ఇంక ఈరోజు చపాతీ చేసుకున్నాను. మార్నింగ్ నాస్తాలో చపాతీ ఇంకా పప్పు, దాల్ ఇంకా చపాతీ చేశాను, దాల్ రోటీ. ఇంకా తినేసాము. చపాతీ దాల్ చేశాను అనమాట ఉదయం నాస్తాలోకి. నెక్స్ట్ మధ్యాహ్నంలోకి రైసు, దాంతోపాటుగా చారు అయితే మనకు ఉండాలి కంపల్సరీగా చారు. ఇంకా దాంతోపాటుగా అంగారకాయ కూర ఉంటుంది కదా, అది చేశాను. ఇంకా అవన్నీ చేసుకునేసరికి టైం అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఈలోపు బట్టలు ఉన్నాయి కదా, బట్టలు ఉతికేసి నేను స్నానం చేసుకున్నాను. స్నానం చేసిన తర్వాత మళ్ళీ బాబుకి స్నానం చేశాను. ఇంక ఇలా కంటిన్యూస్ పనులు ఏవో ఒకటి అవుతూనే ఉంటాయి ఎలాగో నాకు. నెక్స్ట్ తర్వాత ఏమొచ్చి అప్పటికే టైం అయిపోయింది. ఇంక ఇవన్నీ చేసుకునేసరికి టైం అయిపోతుంది. తర్వాత ఏమొచ్చి మళ్ళీ బాబుకి స్నానం చేసిన తర్వాత దాన్ని ఫ్రెష్ చేసేసి నేను తినేసిన తర్వాత మా ఆయనకి అన్ని ఇచ్చేసి నేను ఇంకా తర్వాత అప్పటికే టైం అయిపోయింది నాకు. అప్పటికే నేను ఇక్కడ నుంచి నేను ఇక్కడ 9 గంటలకు అక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడ నేను ఉండేసరికి 9 అయిపోయింది. అప్పుడు ఫాస్ట్గా ఆఫీస్కి మళ్ళీ వెళ్ళిపోయాను. అప్పటికి వెళ్ళేసరికి 3 వచ్చేసరికి మా బ్రాంచ్ వాళ్ళు. పర్వాలేదు, ఒక 5 నిమిషాలు అటు ఇటు అయినా పర్వాలేదులే, కాకపోతే టైంకి వెళ్ళిపోతే మంచిది. సో అదనమాట, అలా ఉంటుంది. నాకు టైం అయితే ఉండదు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకేటి 1:30 అయిపోయింది వచ్చేసరికి. 2:30 3:30 కూడా కాదు, 3కి వెళ్ళిపోవాలి. మళ్ళీ 3కి ఇంకెళ్ళిపోతే ఇంకంతే. మళ్ళీ 6 వరకు 6:15 6:30 అయిపోతుంది వచ్చేసరికి. ఇంకా అంతే, రోజంతా ఇలాగే ఉంటుంది సిచ్యువేషన్. ఒక సండే కొంచెం ఖాళీగా ఉంటుంది, మనకు శాంతిగా ఉంటుంది అప్పుడే. ఇంకంతే. కాకపోతే దేవుడి దయ వల్ల నైట్ డ్యూటీ పీటీ లేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే నాకు ఇంకా తీర్పును నాకు కొంచెం ఒక 3 మంత్స్ ఎక్స్క్యూజ్ ఇచ్చేస్తారు. సో దానివల్ల నేను బతికిపోయాను, లేకపోతే ఇంకా ఇబ్బంది అయిపోయేదాన్ని. అదనమాట విషయం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.